రెండవ కొరింథీ పత్రిక రెండవ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం అండి. రెండవ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మనకి శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు దేవుని దృష్టికి చాలా చులకనైనటువంటివి, చాలా తేలికైనవి. వాటి వలన దేవునికి నిత్యమైన మహిమ కలుగుతుంది అని ఉంది. ఆ కింద చూస్తే ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అనట. దీనికన్నా ముందుగా ఒక మాటను నేను పంచుకుంటాను, వ్యక్తిగతమైనటువంటి మాట. ఒక 2 వారాలు నేను గత నెలలో ఒక 2 వారాలు నేను దేవుని మందిరానికి రాలేకపోయాను. ఎందుకు అనంటే ఆగస్టు 14న మాకు బాబు పుట్టడం జరిగింది. అయితే అక్కడ అనుకోని రీతిగా అంతా బాగుంది అని అనుకున్నాం. సమయం గడిచే కొద్దీ ఏమైందంటే బాబుకి ఏమైందంటే నార్మల్ బేబీస్ పీల్చుకునేటువంటి గాలి కన్నా 3-4 రెట్లు ఎక్కువ పీల్చుకోవడం, అంటే ఉమ్మనీరు ఎక్కువ తాగేశాడు. దానివల్ల చాలా సీరియస్ అయిపోవడం. ఒక 1 వీక్ పాటు బాబుని ఐసీయూలో ఉంచడం జరిగింది బాబుని. అందువల్ల రాలేకపోయాను. 2 అదే సమయానికి ఆరాధన కూడా బాగాలేదు, తనకు కూడా చాలా సీరియస్ అయింది. ఇక పిట్స్ వచ్చే స్థాయికి తన బాడీ వెళ్ళిపోయింది. ఎక్కువ బీపీ బాగా రేజ్ అయిపోయి పల్స్ ఎక్కువైపోయి దానివల్ల 10 రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నాం. తను కూడా ఒక 3 to 4 days తను కూడా సపరేట్ ఇంకొక ఐసీయూలో ఉంచారు. అందువల్ల నేను దగ్గర ఉండాల్సి వచ్చింది. ఏది కావాలని డాక్టర్స్ ముందు భర్తని పిలవండి అని అనడం. ఆ సమయంలో నేను ఆఫీస్కి వెళ్ళలేదు, ఎక్కువ హాస్పిటల్లోనే ఉండడం జరిగింది. అందువల్ల నేను వ్యక్తిగతంగా దేవునికైతే దూరంగా లేను, కానీ దేవుని సంఘానికి మాత్రం ఆ సమయంలో దూరంగా ఉండాల్సి వచ్చింది. దేవునికి ఆ విషయంలో నేను ప్రత్యేకంగా దేవునికి అయితే క్షమాపణ చెప్తూనే ఉన్నాను. ఆ దేవుని సేవకులు కూడా ఆ విషయం తెలియపరిచాను, వారు కూడా నన్ను హెచ్చరించారు. అందువల్ల నేను రాలేకపోయాను తప్ప మరొక బలమైన కారణం కాదు. అది మాదిరికరంగా కాకపోయినప్పటికీ సంఘానికి కూడా తెలియపరుస్తున్నాను. ఆ విషయంలో మన్నించవలసిందిగా కోరుతున్నాను. అలాగే వారిద్దరు ప్రస్తుతానికి కోలుకున్నారు, పర్వాలేదు. బట్ ఇంకా పూర్తిగా వారి స్వస్థత కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. అదండి. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ మాటను మనం చూస్తే ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములట. తేలిగ్గా మనం అర్థం చేసుకోవడానికి చూస్తే కంటికి కనపడేవన్నీ కూడా శాశ్వతం కాదు, ఏవైతే కంటికి కనపడవో అవి శాశ్వతంగా ఉంటాయి అనేటువంటి మాటని మనం తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. అయితే మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఏవి దృశ్యమైనవి, ఏవి అదృశ్యమైనవి, అంటే ఏవి మనకి కంటికి కనపడవు, ఏవి మనకి నిత్యము ఉండేటువంటి అనేటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి ఆరాధించుకుందాం. అందుకు సహాయకరంగా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం అండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనము. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఇక మనం చూస్తే ఏది మనకు తెలియలేదు, ఏది నాకు వినపడలేదు, ఇలా ప్రశ్నలు మనకు అక్కడ ఎదురవుతూ ఉన్నాయి. వాటికి జవాబు కూడా కిందే ఉంది. నేను తెలుసుకోవాల్సిన విషయం, నేను వినవలసినటువంటి విషయం, దేవాది దేవుడు నిత్యుడైనటువంటి వాడు అనేటువంటి మాట అక్కడ కనపడుతుంది. భూదిగంతమును సృజించిన, భూమి యొక్క ఆదిని అంతమును సృజించినటువంటి ఆయన నిత్యుడైనటువంటి దేవుడు అంట. నిత్యము ఉండేటువంటి వాడు. ఇంకా స్పష్టంగా చూసుకుంటే ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడట ఆయన. ఎల్లప్పుడూ ఉండేటువంటి దేవుని గురించి మనకు చెప్తుంది. అది మనం తెలుసుకోలేదేమో, అది మనం వినలేదేమో అని మరొకసారి ఆ ప్రజలను హెచ్చరించినట్టు మనకు కూడా హెచ్చరిస్తున్నాడు. ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అది మాత్రం కాదు, మనకి కీర్తనలో 90వ కీర్తన 2వ వచనం చూస్తే ఆయన యుగయుగముల నుంచి ఉన్నటువంటి వాడు అనేటువంటి మాట కూడా కనపడుతుంది. యుగయుగముల నుంచి ఆయన ఉన్నటువంటి వాడంట. అంత గొప్పవాడు ఆయన మీద. ఇంకా మనం చూస్తే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనం చూసిన, ఆ తర్వాత 1:17 వాటిలో చూసుకుంటూ వెళితే కాలములను సమయములను తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నటువంటి వాడు అనేటువంటి మాటని దేవుని గురించి చెప్పడం జరుగుతుంది. కాలాలు సమయాలు ఆయన ఎలా చెప్తే అలా చేస్తాయట. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు. మనకు మహా అయితే ఆదాము నుంచి మనకి ప్రజలు ఉన్నారు, భూమి మీద మనుషులు ఉన్నారు అని మనం అనుకుంటాం, కానీ ఆదాము కన్నా ముందే ఆయన ఉన్నాడు అని మనకు కనబడుతుంది.
ఆదాము సృష్టించిన వాడు, ఇంకా చెప్పాలంటే భూమిని, ఆకాశాన్ని, సమస్తంలో ప్రపంచంలో మనకి ఏదైతే ఉంది అని అనుకున్నామో, మనకి ఏదైతే కనపడుతుందో, ఇంకా వాటన్నిటికి మించి ఏమైతే ఉన్నాయని అనుకుంటున్నామో, అంతరిక్షం కానీ ఇంకా రకరకాలు, వాటన్నిటికన్నా ముందే ఆయన ఉన్నటువంటి వాడు అని చెప్తున్నాడు. నిత్యము ఉండేటువంటి వాడని. అలాంటి గొప్పవాడు ఆయన. మనకు అడిగితే మనల్ని ఎవరైనా దేవుని చూపించమని అంటే మనం చూపించగలమండి? ఎవరు చూపించలేం. ఒక మనిషిని చూపించమంటే ప్రాణాలతో ఉన్న వ్యక్తిని అయితే మనం చూపించగలం, కానీ దేవుని చూపించలేం. మనం కొంతకాలం ఉంటాం, తర్వాత ఉండం. కానీ దేవాది దేవుడైతే నిత్యము ఉండేటువంటి వాడు. ఆయన మన కంటికి కనపడకపోవచ్చేమో కానీ ఆయన నిత్యము ఉండేటువంటి వాడు అని అంటున్నాడు. అదే మనం కొరింథీ పత్రికలో మనం చదువుకుంది. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యము అట. ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు. అయితే అలాంటి వాడు ఆయన. మరి మనం ఎలాంటి వారు మనం ఒకసారి చూసుకుంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనమండి. చాలన్నా. మనం ఎలాంటి వారం అంటే అండి, ఆయన చూస్తేనేమో నిత్యము ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు ఆయన. మనం ఎలాంటి వారం అంటే కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారమట. ఒక వేపర్, కొంచెం గాలి కనుక ఎక్కువ వస్తే మనం వెంటనే ఆవిరి లాంటి వారమట. అదే మనం తర్వాత పేతురుపత్రిక 1వ అధ్యాయం 1 పేతురుపత్రిక 1:24 చూస్తే గడ్డి పువ్వు వంటి వారం అని ఉంటుంది. గాలి వస్తే ఎగిరిపోతుంది. అసలు మనం ఉన్నామని కూడా రుజువు ఉండదు. అలాంటి స్థితిలో మనం ఉన్నామట. అలాంటి మనల్ని ఆయన అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారం మనం. ఆయన నిత్యం ఉండేటువంటి వాడు, మనం ఉండం. ఇంకా మనం చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చదవడానికి చాలా తేలికైన మాటలే కానీ వాటి గురించి ధ్యానం చేసి చాలా వింతగా అనిపిస్తాయి. మనుషులంగా సాధారణంగా ఎక్కువ మనం ఎన్ని తరాలను చూస్తామండి? మహా అయితే ఒక 5 తరాలని దేవుడు అనుమతిస్తే ఒక 5 తరాలను చూస్తాం. మన తాతల్ని, మన తండ్రుల్ని, మన తరం వారిని, మన బిడ్డల తరాన్ని, మన మనవడు మనవరాల తరాలని, ఒక 5 తరాలని దేవుడు అనుమతిస్తే చూస్తాం. 5 తరాల నుంచి మనం చూడలేం. కొంతమందికి ఆ అవకాశం కూడా దేవుడు ఇవ్వకపోవచ్చు. అలాంటి మనల్ని కానీ ఆయన అయితే ఎన్ని తరతరాల నుంచి ఉన్నటువంటి వాడు. మనం చాలా చరణాలు కూడా మనం పాడుకున్నాం. తరతరముల నుంచి ఉన్నవాడవు నీవే అని. తరతరముల దేవుడవు నీవే అనేటువంటి పదాలను కూడా వాడతాం. యుగ యుగముల నుంచి ఉన్నటువంటి వాడవు నీవే అని చరణాలు కూడా చాలా పాడతాం మనం. మరి మనం ఎలాంటి వారం మనం చూసుకుంటే ఆవిరి వంటి వారం అంట. అంత తేలికైనటువంటి వారం. అలాంటి మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడు? ఇక మనం చెప్తాం, మనం అడుగుతాం. మన తాత పేరు మనం చెప్పగలుగుతాం. మన ముత్తాతల పేర్లు, మన ముత్తాత తండ్రి పేరు, తాత పేరు, వాళ్ళ పేర్లు మనం చెప్పగలమా అండి? ఎవరిని చెప్పలేం. మన మనవాళ్ళ వరకు చెప్పగలుగుతాం. తర్వాత తరాల పేరు ఎవరి పేర్లు మనం ఒక్కడు కూడా చెప్పుకుంటూ వెళ్ళలేం. కుదరదు కూడా మనకి. అది అంత వయసు కూడా దేవుడు మనకి ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇవ్వచ్చేమో, ఇస్తే దేవుని స్తోత్రం, ఇవ్వకపోయినా దేవుని స్తోత్రం. అది మన పరిస్థితి. అలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడు, ఎలా చూశాడు అనేటువంటి మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలండి. ఆఖరిలో నేను చదువుతున్నాను. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనల్ని ఎప్పుడు చూశాడంటండి? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. అది ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపేట. ఒకసారి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మన సాధారణంగా నానే కాదు అందరికీ బిడ్డలు కలిగినప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం? గర్భవతి అయినప్పుడు లోపల పిండం, మగబిడ్డ, ఆడబిడ్డ, ఇలా చాలా ఆలోచిస్తాం. వాళ్ళకి ఏం చేయాలి, మగబిడ్డ అయితే ఏం చేయాలి, ఆడబిడ్డ అయితే ఏం చేయాలి, వాళ్ళకి ఎలా చూసుకోవాలి, వాళ్ళ ఎదుగుదల కొరకు ఏం చేయాలి, ఇలా రకరకాల ఆలోచనలు చేస్తాం. ఇంకా వాళ్ళకి ఏం పేర్లు పెడితే బాగుంటుంది, ఎలాంటి పేర్లు దేవుని సేవకుల చేత సజెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది, ఎన్ని అక్షరాలు కావాలి, ఇలా చాలా రకరకాల ఆలోచనలు చేస్తాం మనుషులుగా మనం. నేను చేశాను, చాలామంది చేసినట్టు నేను అలాగే అనుకున్నాను. ఎవరిచ్చినా పర్వాలేదు ప్రభా, నీ చిత్తం అనుకున్నాను. సాధారణంగా ఒక తండ్రిగా నేనే అలా ఆలోచిస్తే, మనం అలా ఆలోచిస్తే దేవాది దేవుడంట
మన గురించి ఎలా ఆలోచించాడు ఒకసారి ఆలోచించండి. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాడట. పుట్టబోయే బిడ్డ ఎవరో నాకు తెలియదు, ఆ బిడ్డకి ఏం పేరు పెట్టాలో ఆలోచించాను నేను. ఆ బిడ్డని ఎలా ప్రేమించాలి, నా బిడ్డని అందరూ ఎలా చూసుకోవాలి, ఇలా రకరకాల ఆలోచనలు నేను ఎన్నో చేస్తే, ఒక సాధారణంగా శారీరక పరంగా నేను ఆలోచిస్తే, ఆత్మీయంగా నా తండ్రి, నా దేవాది దేవుడు నా గురించి ఎన్ని ఆలోచన చేశాడా అని ఆ వచనం చదువుకుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. బిడ్డ రూపించబడినప్పుడు అసలు మనం చూస్తాం, పిండం మనం చూస్తాం, 1 నెల 2 నెలలు అయ్యేంత వరకు దానికి పిండానికి కళ్ళు కానీ ముక్కులు కానీ అవయవాలు ఏమీ రావు. రాకపోతేనే నేను ఇన్ని ఆలోచనలు చేస్తే, నేను అసలు తల్లి గర్భమందు రూపమించబడక మునిపే, నేను నా తల్లి గర్భమందు నేను పుట్టక మునిపే, ఇంకా చెప్తే ఇంకా ఆలోచిస్తే జగత్తు పునాది వేయబడక మునిపే అంట. ఇంకా స్పష్టంగా మనం ఆలోచించుకుంటే భూమి చిన్న రవ్వంత మట్టి రవ్వంత కూడా తయారు కాక మునిపే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని అంట దేవుడు. ఆ తలంపు నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ప్రభువా, నీ తలంపు ఎంత గొప్పది. కొంతకాలం ఉండి కొంతకాలంలో మాయమైపోయి మేమే ఇన్ని ఆలోచన చేస్తే, నా బిడ్డల గురించి నేను ఆలోచిస్తే, నా తల్లిదండ్రులు నా గురించి ఆలోచిస్తే, దేవాది దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడట. ఆయన ఏర్పాటులో ఏం ఏర్పాటో మనం చూస్తే పరిశుద్ధులంగా ఉండాలని ఏర్పాటట, నిర్దోషులంగా ఉండాలని ఆయన ఆలోచన చేశాడని మనకు కనపడుతుంది. ఆయన కుమారులుగా స్వీకరించడం కొరకు చేశాడట. అది కూడా జగత్ అసలు భూమే లేకముందు. మనం మన బిడ్డల కోసం ఇంత ఆలోచిస్తే, ఆయన అంత గొప్ప నిత్యుడైనటువంటి, నిత్యము ఎల్లప్పుడూ ఉండేటువంటి దేవుడు మన కొరకు ఇంత చేశాడట. మనం అనుకుంటాం, నేను రక్షణ పొందాను, నేను బాప్తీసం తీసుకున్నాను, అది నా తలంపేమో, నా చిత్తమేమో, నా ఇష్టమేమో అనుకుంటాం. కానీ దేవాది దేవుడు అంట ఎప్పుడో మనల్ని ఏర్పాటు చేసేసుకున్నాడు. అది మనం అనుకునేది కాదు. ఆయన ఏర్పాటుకు తగినట్లుగా మనం ప్రవర్తిస్తామేమో కానీ, దానికి తగినట్లుగా మనం వ్యవహరిస్తామేమో కానీ, ముందుగానే మనం ఇక్కడ ఉంటామని, మనం ఆయన్ని ఆరాధిస్తామని, మనం ఆయన్ని స్తుతిస్తామని, మన ద్వారా ఆయన మహిమ పొందుతాడని ఆయన ఎప్పుడో అసలు భూమే లేకముందే ఆయన నిర్ణయం చేసుకున్నాడు. మన పక్షాన తీసుకున్న నిర్ణయం అది. మన నిర్ణయాలు ఎంతండి, మన నిర్ణయాలు మనం ఫెయిల్ అయితే మనం ఫీల్ అవుతాం. కానీ దేవుడు అయితే ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఫెయిల్ కాలేదు. మన విషయాల్లో, మన రక్షణ విషయంలో అంత గొప్ప దేవుడు. ఒక్కసారి ఊహించండి, అసలు భూమి తయారవడం ఎలా ఉంటుంది. మనం కొంచెం చూసి కొంత దూరం వెళ్తే అలా ఆశ్చర్యపోతాం. దేవాది దేవుడు వాటన్నిటినీ ఆ ఆధీనంలో ఉంచుకున్నాడు, వాటన్నిటిని ఆయన నడిపిస్తున్నాడు. అంత గొప్పవాడు ఆయన. ఆ నిత్యుడైనటువంటి ఆయన్ని మనం ఇప్పుడు ఆరాధించబోతున్నాం. ఒక్కసారి మన విషయం, మన రక్షణ విషయం, మన గురించి మనం ఆలోచన చేసుకుందాం. ఇంతలో మాయమై కొంతసేపు కనబడి అంతలో మాయమైనటువంటి మన కొరకు మనల్ని ఆయన ముందుగానే చూసుకున్నాడు. ఇంకా చూసుకుంటే మనకి నిత్య రక్షణ మనకు అనుగ్రహించాడు అనేటువంటి మాటలు మనకు కనపడతాయి. మన రక్షణ ఎంత గొప్పదో మనల్ని ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. మన ఏర్పాటు చాలా గొప్పది. ఆ గొప్పదైనటువంటి ఆ ఏర్పాటును బట్టి గొప్పవాడైన ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆ దేవాది దేవుణ్ణి మనం ఆరాధించబోతున్నాం. ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన స్తుతిద్దామండి.